ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ 5 మాటలతో యెషయా క్రీస్తుని గురించి చక్కని మాటలు చెప్పారు. దానిలో మరి ఔన్నత్యాన్ని, మరి జ్ఞానులు ఇచ్చిన అర్పణలో ఔన్నత్యాన్ని ఈ దినాన నేర్చుకుందాం. ముందుగా కొంత బంగారు పెరగని ధ్యానిద్దాం. మరి జీవిత సత్యాలను కూడా కొన్ని నేర్చుకుందాం. జీవితం చాలా చిన్నది. దేవుడిచ్చిన వరం చాలా గొప్పది, పెన్నిది. మనం మరి మనల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారిని ఎక్కువగా వారితో సమయం గడపటం కూడా ఎంతో ఆశ్చర్యకరమైన అనుభవం. కాబట్టి మనము ఆత్మీయులతో మరి ఆప్యాయంగా గడపడానికి మనం సమయం తీసుకోవాలని హెచ్చరించబడుతున్నాం. పెద్దవారిని, అత్తమామల్ని కూడా మనం మంచిగా చూడగలిగితే వృద్ధాశ్రమాలే ఉండవట. మరి పెంచిన తల్లిదండ్రులకు కూడా వాళ్ళని హీరోయిన్లుగా మన వృద్ధాప్యంలో వాళ్ళని ఆదరిస్తే, అది మరి అవతలేని ప్రేమనిచ్చిన వారిని గౌరవిస్తే మనకి గౌరవం కలుగుద్దని మనం గుర్తుంచుకోవాలి. మనల్ని మన పిల్లలు సరిగ్గా చూడగలరు, అది నేర్చుకోవాలి. పెద్దవారిని గౌరవించకపోతే మరి నిజంగానే మరి మన మాటలకు విలువ లేనప్పుడు, మరి పెద్దవాళ్ళని లెక్క లేకుండా ఉన్నప్పుడు మనం నోరు మూసుకోవడం మంచిది, మరి మౌనం మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరంగా ఉండటం కూడా మంచిదే. అది జాగ్రత్త పడటం అవసరం. ఒకరి మనసు గాయపరచడానికి ఒక్క నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే జీవితం సరిపోదండి. ఒక మాట పలికే ముందు 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అదృష్టంతో వచ్చింది అహంకారం తీస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. నిజమేనండి. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం. మనం ఎలా ఉండాలో మనకి ఏకాంతం చెప్తుంది. మన ఎట్టివారమో సమాజం చెప్తుంది. మన సాక్ష్యం విలువైంది. మరి నోవా, యోబు వాళ్ళు యథార్థవంతులని, నీతివంతులని దేవుడే పలికాడు కదా. దావీదునేమో హృదయానుసరుడు అన్నాడు. ఇల్లంతటితో నమ్మకంగా ఉన్నాడని మోషే చెప్పాడు. మరి దేవుడు నిన్ను నన్ను ఏ సాక్ష్యంగా చెప్పగలడో మనం అలా బ్రతకాలి కదా. కొంతమందికి తక్కువ సమయంలో పరిచయం అవుతారు, కానీ జీవితాంతం గుర్తుండిపోయేలాగా మరి ఎంతో లాభాన్ని, ప్రేమను మిగులుస్తారు. ప్రార్థించేటప్పుడు దేవుడు వింటాడని నమ్మి ఇతరులను నొప్పించే మాటల్లో, మరి మోసం చేసే సమయాల్లో, కోపగించుకునే సమయంలో దేవుడు చూస్తున్నాడని మనం గ్రహింపు కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుని దృష్టి యథార్థవంతుల్ని బలపరచడానికి సంచారం చేస్తూ మన మూమెంట్స్ అన్నీ గమనిస్తుంది. కాబట్టి మరి ప్రతి అనుభవానికి, మాటకు కూడా దేవుడు లెక్క చెప్పాలి. కాబట్టి మన జీవితాల్ని జాగ్రత్తగా గడుపుదాం. సరే, ఇది నాన్న మరి మత్తయి సువార్త 2:10-12 వరకు. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులయ్యారు. ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనకు పూజించారు. మరొక మార్గంన వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే పండుగ అంటే పదే పదే చెప్పుకుంటున్నాం. పంటికి ముక్క, ఒంటికి బట్ట, ఇంటికి రంగట. మరి పండుగ బంధువులతో ఆనందంగా గడిపే అనుభవం. క్రిస్మస్ని ప్రత్యేకంగా పల్లెటూరులో కోడిని పెంచుకుంటారు. అది క్రిస్మస్ కోడి. అలాంటివన్నీ ప్రత్యేకంగా పండుగలు ఉంటాయి. అయితే క్రైస్తవ ఆరాధనలో ఇక్కడ శ్రేష్టమైన పాఠాలు ఉంటాయి. వారు నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఆరాధించలేదు, మరియను చూశారు, మరియను చూసి ఆరాధించలేదు. యోసేపుని, శిశువుని చూశారు, మరి వాళ్ళు శిశువును మాత్రమే ఆరాధించారు, యేసును మాత్రమే ఆరాధించారు. ఎందుకు? వారు జ్ఞానులు గనక. దేవుడు మరి క్రైస్తవులు అయితే సూర్యచంద్రుల్ని ఆరాధించకూడదు, నక్షత్రాన్ని ఎందుకు పూజించకూడదు? క్రైస్తవులు నక్షత్రాన్ని ముహూర్తాలు పెట్టడానికి వాడుకుంటున్నాం, కానీ మనం దాన్ని పూజించే అవసరం లేదు, విచారించే వరకు ఉండకూడదు. అంటే ఈ ముహూర్తాలు కూడా విచారించడం తప్పే. ద్వితీయోపదేశకాండం 4:18-19 ఇక్కడ చక్కటి మాట. ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరల్చుకొనబడి నీ దేవుడైన సర్వాకాశము మరి కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచి ఇచ్చిన వాటిని నమస్కరించి వాటిని పూజించకుండానట్లు జాగ్రత్త పడుడి. ఎంత సూటిగా ఉందండి అక్కడ. మరి ఆ రకంగా జ్ఞానులు కనుక వాళ్ళు చేయలేదు. మరి సూర్య చంద్ర నక్షత్రాలు ఆరాధించే దేవుడైన యెహోవా మరి మన కొరకు మరి దాచిపెట్టినటువంటి ఋతువులు ఇవన్నీ కూడా
మన మన మరి విజ్ఞత గల వారైన ఎవరైనా సరే మరి మనకి ఇవన్నీ పంచిపెట్టాడు మనకి దేవుడు. మనకి వారి పంచిపెట్టిన వనరుల్ని మనం పూజించకూడదు, కానీ పంచిపెట్టిన వాణిని మనం గౌరవించాలి, దేవుణ్ణి గౌరవించాలి. ఇవన్నీ సృష్టించిన దేవుడే కదా. జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే కానీ ప్రకృతిని ఆరాధించే వాళ్ళ కారణం మనకు బాగా అర్థమైంది. ఎవరైనా డబ్బు పంచిపెడితే ఆ డబ్బు అనుభవించి పంచిన వాడిని మనం అనుభవిస్తాం డబ్బుని, కానీ పంచిన వాడిని గౌరవిస్తాం. అట్లే సామాన్యులు మర్చిపోయి కృతజ్ఞత మరి సామాన్యులు అయితే మాత్రం అందుకుని కృతజ్ఞతలు అంటే మరి థ్యాంక్ఫుల్గా ఉండరు. అయితే మరియ గౌరవనీయురాలు, దీనురాలు, నిష్కళంకురాలు. మరి అటువంటి ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ అట్టి స్త్రీలు ఉండరండి. గౌరవనీయురాలు, ఆరాధించే మరి పూజించడం ఆరాధించడం ఆవిడకి కాదు, కానీ ఆవిడని గౌరవిస్తాం. మరి తల్లికి మరి క్రీస్తుని ఇద్దరిని గౌరవిస్తాం అని అంటారు కొందరు, కానీ దేవుడే ఆ తల్లి గర్భంలోనికి వచ్చారని పూజిస్తాం అంటారు, కానీ ఆ తల్లి గౌరవనీయులు కానీ పూజ్యురాలు కాదు. యేసు తప్ప జ్ఞానులు మరి ఎవ్వరు ఆరాధించి పూజించలేదు కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం యేసును మాత్రమే ఆరాధించాలి, ఆయన్నే గౌరవించాలి. వారితో పాటు వారు అన్ని పెట్టెలు విప్పి అన్నీ మరి బంగారు సోమరాన్ని అన్నీ కూడా అర్పించడం జరుగుతుంది. అయితే వాళ్ళు అర్పించారు. ఎవరైనా కానుకల పెట్టెలో జ్ఞానులు బంగారం తెచ్చారు. అయితే మనం ఎవరైనా మరి డబ్బులు వేస్తాం కానీ కానుకల పెట్టెలో బంగారం వేస్తామని చేతులు ఎత్తమంటే కొందరు ఎత్తారండి. అంటే వాళ్ళు ఒక రింగులు వేసేసారేమో ఒకవేళ. అయితే మరి ఆయన భక్తుడు చెప్తాడు, అమెరికా వారికి కానుక అని పేరు చెప్తే వారికి ముఖం వికసించి మరి పుచ్చకాయ ఎంత అవుద్దంట. ఇండియా వారికి కానుక సంగతి చెప్తే నిమ్మకాయ ఎంత ముఖం అయిపోద్దంట ఇవ్వడానికి. అదే సరదాగా జోక్ చేశారండి. అయితే దేవుని సన్నిధికి వెళ్తే వట్టి చేతులతో వెళ్ళకూడదు. మరి ఏదైనా పనికి వెళ్తే పనిముట్టు కావాలి. పరిశుద్ధ గ్రంథం చేపట్టుకొని మన దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి డార్విన్ కూడా చరిత్ర మీకు తెలుసు, కానీ చివరి కాలంలో ప్రభునే నమ్మాడు అని ఒక బైబిల్ చదువుతున్న టైంలో అడిగారట, ఏంటిది చదువుతున్నావు అంటే రాజగ్రంథం చదువుతున్నా అన్నారట. రాజగ్రంథం అంటే గ్రంథం అన్నిట్లో భిన్న అయిన గ్రంథం అని అర్థం. తర్వాత మరి నిజంగానే మన ఆస్తిలో దశంభాగం ఇవ్వాలి కదా. అప్పుడు మనకి పట్టజాలని దీవులను కుమ్మరిస్తాడు. వీళ్ళు శ్రేష్ఠ దాతృత్వం కలిగిన వారు, వారు వెతికిన వారు, మరి వెంబడించిన వారు, మరి ప్రేమ చూపిన వారు, గౌరవించిన వాళ్ళు, మరి జ్ఞానులు దాతృత్వం గలవారుగా గమనిస్తాం. క్రైస్తవుడు కూడా మనం దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. మరి దైవిక జ్ఞానం గలవారు జాగ్రత్తగా వాడతారు. మరి ఒక ఆఫీసర్ గారట వాళ్ళ కొడుక్కి మరి 15 లక్షలు పెండ్లకు అవుతాయని ఎస్టిమేషన్ చేస్తే ఆయన అది చేద్దాం అని చెప్పేసి చాలా పెద్దగా ఆఫీసర్ అట ఆయన. అనేటప్పటికీ ఆయన కొడుకు పెళ్ళట చాలా సింపుల్గా చేస్తే ఎంత బాగా జరుగుద్ది అంటే అంత గొప్ప అయింది కదా అని పరిగెత్తుకొస్తే సామాన్యమైన డెకరేషను, సామాన్యమైన భోజనం పెట్టాడేంటి, ఇంత పినాసుడు అంటే చాలా మరి విసుక్కున్నారట. అప్పుడు అక్కడ పాస్టర్ గారు చెప్పారట, ఆ పెళ్ళికి 15 లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళ భార్య అంతటా మనము ఒక్కరోజు ఖర్చు కోసం, భోజనం కోసం, ఈ అలంకరణ కోసం మనం ఇంత ఖర్చు ఎందుకు, 5 లక్షలు ఖర్చు పెడదాం, మిగిలిన 10 లక్షలు మన పక్క ఊర్లో ఉన్న 2 సంఘాలు వాళ్ళకి చర్చి కట్టిద్దాం, పాస్టర్ గారి చేతికి ఇవ్వండి అని చెప్తే ఎంత మంచి ఐడియా ఇచ్చావని సంతోషపడి ఆయన ఆ 10 లక్షలు 2 సంఘాలు కట్టించడానికి తరతరాలుగా ఎంతోమంది ఆరాధించుకోవడానికి అనుకూలపరిచారట. అది నిజంగా ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే అదేనండి. దేవుని కొరకు వెచ్చించారు, విలాసాల కోసం కాక. మరి విశ్వాసులు విరాళాలు విచ్చిగా విలాసాలు ఖర్చు పెట్టి మరి నిర్లక్ష్యం చేయడం కూడా తగదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సేవకుల్ని ప్రేమించాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. పరిచయం చేసే కుటుంబాల్లో ఎంత అద్భుతం అంటే ప్రవక్తలు లేస్తారు, పరిచారకులు లేస్తారు. మరి మరి ఎంతో భయంకరమైనటువంటి కుటుంబాల్లో నుంచి కూడా మరి పరివర్తన చెంది ప్రభు కొరకు జీవించి త్యాగం చేసిన ఎంతోమంది బిడ్డలు మనం చూస్తాం. ఈ ఈ వాక్యం చెప్పిన ఆయన చెప్పాడు, మరి నా పేరు మొదట్లో నాకు మరియదాసు, వాళ్ళ నాన్నగారి పేరు ద్వారియదాసు, అయితే దేవదాసు లాగా తాగేవాడు. మరి అప్పుడు యేసన్న గారు వచ్చి ఒక్క ప్రసంగం చెప్పినప్పుడు వాని గుండె పగిలిపోయి రక్షించబడ్డాడు. ఆ ప్రసంగం కదిలించేసాక ఒక ప్రసంగం ప్రభు తిప్పడ్డాక వాళ్ళ సేవకుల్ని పిచ్చ ప్రేమతో ప్రేమించేవాడట. మందిరానికి ఎంతో ఖర్చు పెట్టేవాడట. మళ్ళీ వాళ్ళ పిల్లలకి అందరికీ
యూనిఫామ్ పండగ కూడా యూనిఫామ్ కుట్టించేవాడట. చాలా సింపుల్గా బతకడానికి సిద్ధపడేవాడట. కోపం వచ్చి కూడా, ఏంటి నాన్న ఇంత ఖర్చు పెడతావు ఈ సేవకులకి, మాకైతే ఇంత బ- ఏమి ఖర్చు పెట్టలేవు, మరి ఏంటి ఈ పరిస్థితి, నువ్వు సేవకులు వస్తే ఎంతెంతో సంపాదిస్తావు, వాళ్ళకి ఎంతో గౌరవిస్తావు అని చెప్పి కడుపు మాడుస్తావు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు కాపాడేవాళ్ళట. అప్పుడు 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 చెప్పాడట, దగ్గర తీసుకొని, బాబు ఏదో రోజు మీరందరూ కూడా సేవకులని చూసినటువంటి అనుభవంతో దీవెన మీరందరూ లేవనెత్తి మిమ్మల్ని ప్రవక్తల్ని భక్తుల్ని చేస్తాడు ఆయన, ఆ నమ్మకం నాకుంది అని చెప్పాడట. అందువల్ల ఇప్పుడు స్పీచ్ ఇచ్చిన ఆయన కూడా ఎంతో గొప్ప భక్తులు, అనేక ప్రాంతాల్లో చేయబడుతున్నాడు. మా నాన్నని మేము విసుక్కున్నాం, బాధపడ్డాం, కానీ ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను, దేవుని సేవకుల్ని, దేవుణ్ణి మనం ప్రేమించి పరిచర్యలో నమ్మకంగా ఉన్నప్పుడు మన బిడ్డలు దీవించబడతారు. అది మాత్రం మనం క్రిస్మస్ గుర్తుంచుకుందాం. మీ గర్భంలో నుంచి పరిపాలకులు వేస్తారు, ప్రవక్తలు పరిచారకులు లేవనెత్తును గాక అని ఆయన దీవించాడు. నిజంగా జ్ఞానాలు ఆరాధించే సమయంలో 3 వస్తువులు తెచ్చారు. బంగారం ఎందుకు తెచ్చారు? భూమిలో ఉన్న లోహాలన్నిట్లో మరి బంగారం రాజు, ఖనిజాల్లో రాజు బంగారమే. ఆయన శిశువుని కాదు, భూలోకాన్ని పరిపాలించే రారాజు అని, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అని చెప్పి ఆయన ఎంతో గౌరవిస్తూ బంగారం తెచ్చారు. మరి గుమ్మములారా మీ తల్లు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీరు మీరు లేవనెత్తండి అని చెప్పిన మహిమ కార్యాలు, ఆయన మహిమగల రాజు వస్తున్నాడని చెప్పి మనకి కీర్తనలో అందులో ఉంటుందండి. నిజమే, మహిమగల రాజును గౌరవించడానికి జ్ఞానులకు చేత అయింది. మరి ఆ రోజు మరి ఈ రకంగా ఈ ఒక అనుభవం తలంచుకుంటే, అహరోను కర్రను అక్కడ మరి రాజు సముఖంలో అప్పుడు పెట్టినప్పుడు, రాజు సన్నిధిలో పెట్టినప్పుడు అది ఎండిపోయి పనికిరాని కర్ర అది. దానికి ఇప్పుడు పొయ్యిలో కూడా వాడటానికి లేదు ఇప్పుడు. అయితే రాజు సన్నిధిలో అది ఆ కర్ర చిగురించి కాయలు పూత పూసి బాదం చెట్టుగా మార్చబడింది. ఇక్కడ ఎంతో చక్కటి మాట చెప్పారండి. మన జీవితాలు కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మరి ఎంతో సమాధానం లేకుండా మరి ఎన్నో రకాలుగా ఎండిపోయి ఉంటుందా, మరి మూడిపోయి ఉందా, మూడుబారి ఉందా, గుండెల్లో బాధ, చెప్పుకోలేని ఎవరు లేరనే దిగులతో ఎండిపోయి ఉన్నామా, చదువుల కోసం మరి మరి ఎన్నో రకాల బాధలతో మరి నలిగిపోయి ఎండిపోయి ఉన్నామా? మహిమగల రాజు దర్శించితే అది చేయవాడు. దేవుడ ఎండిపోయిన కరణం బాదం కొమ్మగా మారింది, బాదం పూలు పూసింది, ఆ కాయగా మారింది. ఒక విధంగా గమనిస్తే అన్ని పండ్లలోనే, వృక్ష ఫలాల్లో ఖరీదైన పండు బాదం పండేనండి. మరి ఎండిన కర్రలో విలువగల కర్రను మహిమగల రాజుగా, అత్యంత విలువగల చెట్టుగా మార్చగలడు. మనకు విలువలేని నిరుపేదలంగా, గుర్తింపు లేని వారంగా ఉంటే ఆయన ఘనమైన వారిగా మార్చగలడు, విలువగల వారిగా మార్చగలడు. ఎన్నో అవమానాలు, కన్నీటి లోయల్లో కన్నీరు కార్చినచో ఒక శుభవార్త ఉంది. తలదించుకోకుండా కన్నీరు కార్చిన చోట, నీ వేలెత్తి చూపించి నిన్ను అపహాసం చేసిన చోటే, ఎవరు నిందించారో ఆ చేతితోటే చప్పట్లు కొట్టే కృపనిస్తాడు. ఏ నోరు నిందించిందో ఆ నోరే నిన్ను ప్రశంసించగలదు. ఆ నిరీక్షణ క్రిస్మస్ కాలంలో ఇచ్చిన అభయాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకుందాం. మరి రెండవది సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు. మనిషికి దేవునికి మధ్య మరి మన ప్రధాన యాజకుడు కావాలి. నరుడికి దేవునికి మధ్య వారధి, ఆ మధ్యవర్తి క్రీస్తే. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఒకే ఒక దారి, మరి పరలోకము మనకి వెళ్ళటానికి ఒకే ఒక దారి క్రీస్తు మాత్రమే. ఆ దారి క్రీస్తు మనం చేయబట్టి నడిపించగలడు. నిత్య జీవం వరకు ఆ మార్గాన్ని మనం చూపించగలడు. అయితే మరి ఒక విధంగా జనాల్లో ఒక భావం తీసుకొచ్చి, ఇలా నాన్న ఎవరంటే ఆ 10 మంది చెప్పరు నేనే అని, కానీ ఒక్కడే చెప్తాడు వాళ్ళకి నేనే నాన్నని. అలాగే ఆ ఇంటికి ఎవరు ఓనర్ అంటే ఒక్కడే నేను అంటాడు. మరి మరి ఒక భార్యను చూపించి నీ భర్త ఎవరంటే తను ఒక్కడే చూపిస్తాడు, 5 మందిని చూపించదు కదా. అట్లాగే క్రీస్తు ఒక్కడే, నజరేయుడే మన దేవుడు. ఇంక ఏ దేవుడు లేడు, మన ఒక్కడి దేవుడు ఆయనే. నేనే మార్గము, నేనే ఏకైక దేవుడును, ద్వితీయుడు లేడు, ఇక అద్వితీయుడు.
తర్వాత అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. తర్వాత మూడవదిగా బోళము చేదుగా ఉంటుంది. చేదు పంచేది పాపం. పాపం బ్రతుకును చేదుగా మారుస్తుంది. పాపం ఆరంభంలో ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ముగింపు దుఃఖమే. తల్లిదండ్రులు ద్రాక్ష తింటే పిల్లలు పులుస్తాయంటారు. తల్లిదండ్రుల పాపం బిడ్డల ఒడిలో శాశ్వతంగా వేస్తాడు. భక్తితో బ్రతికే భక్తిగా మరి 1000 తరాలుగా దీవిస్తారని చక్కటి అభయం ఇచ్చాడు మనకి. మనం ఇప్పుడు భక్తిగా బ్రతికితే 1000 తరాలకు దీవెన మనం సేవ చేస్తున్నట్టు అనమాట. మన పాపాలు బిడ్డలకు శాపాలుగా రానియకూడదు. పాపం విషపూరితంగా మార్చేయగలదు. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు లేకపోతే బ్రతకలేవని మరి మొదట్లో భార్యాభర్తలు చెప్పుకుంటారు. కొంతకాలం అయితే నువ్వు దూరం అయితేనే బతకగలను, విసుకెత్తిపోయానని చెప్తారు. అలా ఉంది లోకం. నీతిగా పవిత్రమైనగా ప్రాణం పెట్టి వారికే కనుదృష్టి సంచారం చేస్తూ లేవనెత్తు గణపరచదలిచే దేవుడు మనకున్నాడు. క్రీస్తు సిలువలో చేదు చిరక కూడా ఆఫర్ చేయబడింది. మన పాపాలని మరి అగాధంలో పడవేసేది మరి మరలా మర్చిపోకుండా మరి మనల్ని సంతోషపెట్టేది ఆయన కృప. అయితే మనం జీవితాలని మారాన్ని సమాధి చేసి మన జీవితాల్లో మాధుర్యాన్ని పంచేటువంటి దేవుడు మనకున్నాడని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే క్రిస్మస్ మరి ఏం చెప్తుంది మనకి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేము. ఆయన పరిశుద్ధుడు, ఆయన చీకటి లేనివాడు. మరి అపరాధులు చచ్చిన వారంగా ఉంటే మనం లేవనెత్తాడు. మరి మన పాపులం కాబట్టి రక్షకుడు కావాలి. తన ప్రజలను వారి పాపం నుంచి తానే రక్షించదు కనుక మరి ఆయన మనం నిజంగా రక్షించే దేవుడు, రక్షకుడే. మన వ్యాధులు ఇరుగులు తప్పించేవాడే. మరి అటువంటి క్రిస్మస్ సమయాన్ని మనం ఎంతగానో మనం సంతోషంగా ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. మరి క్రిస్మస్ ఆశ్చర్యకరమైన అనుభవాల్ని మనకిస్తుంది. ఎందుకంటే మరి యెషయా 750 సంవత్సరాల క్రితమే ఎంత చక్కటి పేర్లు పెట్టాడండి. తరతరాలు జ్ఞాపకం ఉంచుకుంటాం. 5 మాటలు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి బలవంతుడు తండ్రి, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే పేరు మనకి. అయితే మనం ఒక్క మాట తలుచుకుంటే ఎన్నో జ్ఞాపకాలు వస్తాయి మనకి. మనం ఆశ్చర్యకరుడు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిజంగానండి యెషయా ఎప్పుడో 7:14 రాశాడు. మరి అదే మాట మత్తయి సువార్తలో అది గుర్తుంచుకొని ఆ ప్రవచనాన్ని ఎత్తిపట్టి 1:22 ఉంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటున్నది ఇమ్మానుయేలు. ఇక్కడ ఎంత అద్భుతం! కన్యక గర్భవత, అది ఎంత అసాధ్యమైన అనుభవం! అదొక ఆశ్చర్యకరమైన అనుభవం. ఇమ్మానుయేలు పేరు పెట్టబడిన అనుభవం ఉంది అక్కడ. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా ఇంకొకటి 3 ఆదికాండం 3:15 స్త్రీ సంతతి రక్షిస్తుంది, సైతాన్ చితగొడుతుందనే మాట. స్త్రీ సంతతి అనే మాట అసలు ఎక్కడ ఎంత అర్థవంతంగా మరీకు వర్తిస్తుందో అది ఒక అద్భుతమే. పరిశుద్ధాత్మకు నమ్ముకోవడం, పరిశుద్ధాత్మను ఆశ్రయించి నమ్ముకొని తను అంగీకరించి మరి శిశువును కంటమే అదొక గొప్ప అద్భుతం. మరి యోసేపు తను స్వీకరించడమే ఒక అద్భుతం. ఆయన మనుషుల దేవుని దయలో ఎదిగాడు. అయితే మరి 12 సంవత్సరాల వయసులో యేసు పండితులతో చర్చిస్తూ ఉంటే ఆయన యేసు తండ్రి పది మీద ఉన్నాను అని తలతో చెప్పినప్పుడు ఆ మాటలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించినాయి. ఎంతో ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. అక్కడ వడ్రంగ పని చేసేవాడు కాదా, వడ్లవాడు కాదా అనే దాన్ని కూడా విమర్శించారు కూడా. అయితే క్రీస్తు జన్మ ఆశ్చర్యం, బ్యాప్టిజం ఆశ్చర్యం, తర్వాత ఆయన పనుల ఆశ్చర్యం, ఆయన అనుభవాల ఆశ్చర్యం, ఆయన చేసిన అద్భుతాల ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, పునరుద్ధానం ఆశ్చర్యం, మరి శిష్యులు తలకిందులు చేసి వాళ్ళని ఎన్నుకుంటూ ఆశ్చర్యం, మరి శ్రమలు, తీర్పు, మరణం అది ఇది ఎంతో ఆశ్చర్యకరమైంది. మరి సంసోన్ తల్లికి దూత కనిపించి వివరించినప్పుడు ఆ దూత నీ పేరేంటి అని అడుగుతుంది సంసోన్ తల్లి. అప్పుడు అది చెప్పని అసఖ్యము కాదు అంటాడు. అంటే అది వండర్ఫుల్ అన్నమాట. అది అక్కడ చెప్పిన వివరణ. మరి తర్వాత ఆలోచనకర్త అయితే మనకి ఎన్నో రకాల ఆలోచనలు చెప్పే దేవుడు. సైతాన్ అయితే ఆదాము హవ్వలకు చెడు ఆలోచనలు చెప్పి నష్టపెట్టింది. తన జీవితం అంతా మనకి ఈ రకమైన పాపానికి లోనైపోయే పరిస్థితికి ప్రభు కావాల్సి వచ్చాడు. ఆయన రక్తం కావాల్సి వచ్చింది, ఆయన మార్గం చూపాల్సి వచ్చింది, ఆయన ఆలోచనకర్తగా కూడా మనకున్నాడు. కానీ ఎక్కువ మనం ఆశ్చర్యకారుడని చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకారు 136:4 ఆయన ఆశ్చర్యకారాలు చేయవాడు. ఎన్నో రీతిలుగా చనిపోయిన వారిపై అధికారం ఉంది. నాయను విధవరాలి యాయిరు కుమార్తె లాజరు డిఫరెంట్ ఏజెస్లో ఉన్న వాళ్ళ ముగ్గురి పట్ల చనిపోయిన వాళ్ళని మాటతో మరి సృష్టి చేసిన దేవుడు
మాటతో మరణం నుంచి జీవాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు. మరి మన కొరకు బలి అవడానికి వచ్చాడు. 10,000 మందిలో గుర్తించదగిన వాడు, తృణీకరించబడిన వాడుగా మరి శిలువకు అప్పగించబడి ఆ శ్రమలో పడుట ఆశ్చర్యం, ఆ శ్రమల్లో క్షమించుట ఆశ్చర్యం. మరి ఆ క్షమాపణ అనుభవం, అంత బాధలో చెప్పిన అనుభవం, ఆయన ఆయన సహించిన అనుభవం ఆశ్చర్యం. అయితే ఆశ్చర్యకరుడు. మరి పునరుద్ధానము, ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలు, చనిపోయినప్పుడు అక్కడ నారబట్టలు వదిలిపెట్టబడి ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తుగా ఉన్నాయి. ఆయన లూకా 24:12 నారవస్త్రాలు మిగిలాయి. మరి నిజంగానే మరి తోమాకి గాయాలు చూపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 119:20 నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను గాయకొనుచున్నాను. ఇదండి ఆశ్చర్యకరమైన అనుభవంలో మనం చేయవలసింది. ఆయన శాసనాల్ని గాయకొనాలి. అవి ఆశ్చర్యకరమైనవి. 15 కీర్తనలు వర్ణిస్తూ వేల్పిల్లోని సముడెవడు, ఆయన అద్భుతాలు చేయువాడు అని చెప్తా ఉంటాడు. ఆయన పోలిన వారు ఎవరూ లేరు. ఆయనని మన జీవితాలకి, మన ఆశ్చర్యకార్యాలు, మన కుటుంబ జీవితాల్లో, మన అనుభవాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. కాబట్టి మనకి వాళ్ళ ఈ దినాన్న జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకల ఔన్నత్యాన్ని గమనించాం క్లుప్తంగా. తర్వాత ఆశ్చర్యకరుడని మనం గుర్తుపెట్టుకున్నాం. రోజు క్రిస్మస్ తలంపుల్ని మనం సేకరించుకొని ధ్యానించుకోవడంలో ఎంతో తృప్తి, ఎంతో ఆనందము. మరి దేవుని ఎడల ప్రేమ మనకి పెరిగిపోతూ ఉంటుందండి. ఇంత గొప్ప దేవుడా మనకు పుట్టాడు, ఈ పుట్టుకని ఇంత ఘనంగా చేసుకునే అవసరత ఉందా అని ఈ లోతైన అనుభవాలు తెలుసుకున్న తర్వాత నా హృదయం మాత్రం ఉప్పొంగుతుందండి. అవే మీకు పంచుకుంటున్నప్పుడు మీ హృదయాలు కూడా మరి చాలా చక్కని అనుభూతితో స్పందించి ఈ క్రిస్మస్ని వింతగా, ఆశ్చర్యరీతిగా, ఆశ్చర్యకరుడైన యేసుని మరింత అర్థవంతంగా ఈ క్రిస్మస్ ఆచరించడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప మనందరికీ దేవుడిచ్చుగాక. ఆమేన్.